ఫ్రెండ్స్. ముందుగా కాకతీయుల చరిత్ర గురించిన చాప్టర్ చూసినట్లయితే దీనిలో ఒకటి ఆర్ 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో మొదట కాకతీయులకు సంబంధించిన బేసిక్స్ తెలుసుకుందాం. ఏంటంటే కాకతీయులు క్రీస్తుశకం 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలను తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి పరిపాలించిన విషయం అందరికీ తెలిసిందే. వీరు మొదట ఏం చేశారంటే రాష్ట్రకూటులకు సేనాలుగా పనిచేశారు. ఆ తర్వాత చాళక్యులకు రాష్ట్రపాలకులుగా పనిచేశారు. ఆ తర్వాత వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు ఉంటాయని తెలిసిన విషయమే. ఎవరి చరిత్రను మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు 2 ఉంటాయి. వీరి కాలంలో ఏంటిదంటే నాణ్యాలు, వెండి, రాగి, బంగారంతో ముద్రించారు. కేసరి గద్యానం, నిష్కలు, మాడలు, కేసరి చిహ్నము, పాటి వరహం అనే నాణాలు వీరి కాలంలో ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కేసరి గద్యానం ఎవరి కాలంలో ముద్రించబడింది అలా క్వశ్చన్ వస్తుంది. కాకతీయులు. అలా పాటి వరాహం ఇలా క్వశ్చన్ వస్తుంది. వీరి కాలంలో పురావస్తు ఆధారాలు ఏంటంటే శాసనాలు, నాణాలు, కట్టడాలు. కట్టడాలు ఏంటిదంటే ఓరుగల్లు కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకతీయ తోరణము, హన్మకొండ 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, దీని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నాగులపాడు, గణపురం మొదలైన చోట్ల కట్టించిన వీరి దేవాలయాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే వీరి కాలంలో మనం ఒక మ్యాప్ చూసినట్లయితే, ఏదైనా మన చరిత్రకు సంబంధించి మ్యాప్ చూస్తే చాలా మనకు ఐడియా వస్తుంది. కాకతీయ డైనాసిటీ ఇలా ఉంటే వీళ్ళకు తూర్పు మరియు వాయువ్య దిశల్లో ఈశాన్య దిశలో ఈస్టర్న్ గాంగేయులు ఉన్నారు. పశ్చిమోత్తరాన దేవగిరి యాదవరాజులు ఉన్నారు. దేవగిరి యాదవరాజులో కాకతీయులకు తరచూ యుద్ధాలు జరిగేవి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేవగిరి వీరి యొక్క రాజధాని దేవగిరి. యాదవరాజుల యొక్క రాజధాని దేవగిరి, దౌలతాబాద్. ఇది నేటి ఔరంగాబాద్ అని అంటారు. ప్రస్తుతం దీన్ని ఔరంగాబాద్ అని కూడా పిలుస్తున్నారు. దీనిలో మినీ తాజ్మహల్ ఉన్నది. ఇది ఔరంగజేబు కట్టించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకతీయులకు పశ్చిమ దిశలో హొయసలులు ఉండేవారు. హొయసలులు వీరి యొక్క రాజధాని ద్వార సముద్రము. దక్షిణాన పాండ్యులు ఉండేవారు. వీరి యొక్క రాజధాని మధురై. ఈ విధంగా కాకతీయుల యొక్క పక్కకు రాజ్యాలు ఉండేవి. ఇలా మనం మ్యాప్ చూసి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కాకతీయుల చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న సాహిత్య రచనలు చూద్దాం. మొదటగా చూసినట్లయితే పండితారాధ్య చరిత్ర. ఈ పుస్తకాలు, గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఇస్తారు. ఈ గ్రంథాలు ఎవరు రాశారు, ఇది ఏ భాషలో రాయబడింది, ఇంకొకటి దీనిలో దేని గురించి వర్ణించారు అనే విషయం చాలా ఇస్తారు. ఈ మధ్య జరిగిన టీఎస్పీఎస్సీలో కూడా చాలా ఇచ్చారు. గాథా సప్తశతి, హాలుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. లీలావతి పరిణయం, కుతూహలుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చారు. పుస్తకం రాసిన గ్రంథాలు దాన్ని రాసిన వారే కాకుండా, గ్రంథం దాన్ని రాసిన వారే కాకుండా అది ఏ భాషలో రాశారు, దానిలో దేని గురించి వర్ణించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చూసినట్లయితే పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, ఈ రెండింటిని పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఏం రాశారంటే తెలుగు కాకతీయులు కాలనాటి శైవ మతం, ఇతర మతాల గురించి దీనిలో వర్ణించారు. బసవ అంటేనే శైవ మతం అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. కాకతీయుల కాలంలో వీరశైవం, పాశుపతం, కాపాలికుడు మొదలైన మతాలు అనేది చాలా అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. వీరశైవం అనేది చాలా అభివృద్ధి చెందింది. ఇంకొక బుక్ చూసినట్లయితే నీతి శాస్త్రం లేదా నీతి శాస్త్రం, దీని గురించి చాలాసార్లు వచ్చింది పుస్తకాల్లో. దీన్ని రచించింది బద్దెన. ఇది తెలుగులో రాయబడింది. ఇదేంటిదంటే కాకతీయుల కాలం నాటి రాజనీతి, రాజధర్మ స్వరూపాన్ని ఇది తెలియజేస్తుంది. ఇంకొకటి శివయోగ సారం. దీన్ని రాసింది కొలను గణపతి దేవుడు. ఇతడు గణపతి దేవుని కొలువులో ఉండేవాడు. గణపతి దేవుని కొలువులో ఉన్న ఇంద్రనూరు నాయకుల యొక్క చరిత్ర దీనిలో రాయబడింది. శివయోగ సారం, కొలను గణపతి దేవుడు. ఇదేంటంటే ఈ 4 పుస్తకాలు ఇలా మ్యాచింగ్లో ఇస్తాడు. పండితారాధ్య, బసవ పురాణం, రైట్ సైడ్ పాల్కుని సోమనాథన్ ఇస్తాడు. లేకపోతే 3-4 పుస్తకాలు ఇచ్చి దీనిలో సరైనవి రాయండి అని ఇస్తాడు. క్రీడాభిరామం, ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. వినుకొండ వల్లభరాయుడు దీన్ని రాసింది. ఇది తెలుగు వరంగల్ కోటలోని ప్రజల యొక్క జీవన విధానం గురించి తెలియజేస్తుంది. వరంగల్ కోటలో అష్టాదశ ప్రజలు ఉండేవారు. అనగా 18 రకాలకు చెందిన ప్రజలు ఉండేవారు. 18 రకాలు.
సో 18 రకాల కులాలకు చెందిన వారు ఉండేవారని చెప్పవచ్చు. వీళ్ళ గురించి వివరించే గ్రంథమే క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఆ తర్వాత ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం. దీన్ని రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి అయిన విద్యానాథుడు రచించాడు. దీనిలో ఏముందంటే కాకతీయుల యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రభావము సైనిక వ్యవస్థ గురించి కలదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత నృత్యరత్నావళి దీన్ని జాయపసేన రచించాడు. దీనిలో నృత్య నాట్య కళలు వివరిస్తుంది. సో ఇంకొకటి జాయప నృత్యరత్నావళి ఈ పుస్తకంలో గురించి చాలా ఇంపార్టెంట్ పెట్టి ఏంటంటే పాలంపేట రామప్ప గుడి రేగచర్ల రుద్రుడు కట్టించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రామప్ప గుడి మీద కొన్ని శిల్పాలు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి ఎక్కారంటే జాయపి నృత్యరత్నావళి అనే పుస్తకం నుంచి దీనిలో ఉన్న చిత్రాల ఆధారంగా చెక్కారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. సో ఈ మధ్య చాలా కొత్తగా అడుగుతున్నారు. ఇంతకుముందు నృత్యరత్నావళి ఎవరు రాశారు, జాయపసేన రాశాడు అలా వస్తాడు క్వశ్చన్. సో అలా డైరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగట్లేదు. రామప్ప గుడి ఎవరు కట్టించారు, రేచర్ రుద్రుడు అలా అడిగారు. సో రామప్ప గుడి మీద చెక్కిన శిల్పాలు ఏ పుస్తకం నుంచి తీసుకున్నారు, ఆ పుస్తకం రచించింది ఎవరు అలా అడుగుతారు. ఇండైరెక్ట్గా అడుగుతారు క్వశ్చన్. సో జాయపి పుస్తకం పేరు నృత్యరత్నావళి. సో ఇంకొకటి ఆంధ్ర మహాభారతం తిక్కన సోమయాజి రచించాడు. తిక్కన ఎవరు ఆస్థాన కవి? నెల్లూరు రాజైన రెండవ మనుమశుద్ధి ఆస్థాన కవి. సో ఇతను గణపతి దేవుని యొక్క సహాయం కోసం వస్తాడు. వాళ్ళ సేనల యొక్క సహాయం కోసం వచ్చి ఆస్థానంలో ఉంటాడు. ఆస్థానంలో ఉన్న సమయంలో తిక్కన మహాభారతాన్ని రచిస్తాడు. సో ఇతను రాసిన గ్రంథం ఆంధ్ర మహాభారతం. సో ఆంధ్ర మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. దీన్ని ఆదికవి నన్నయ్య 2.5 పర్వాలు రాశాడు. సో ఎర్రన సగం పర్వం రాశాడు. సో మిగిలిన 15.5 పర్వాలను తిక్కన సోమయాజి రాశాడని చెప్పవచ్చు. సో నిర్వచనోత్తర రామాయణం ఇది కూడా తిక్కనే రాశాడు. సో దీనిలో కూడా కాకతీయుల గురించి కలదు. సో ప్రతాప చరిత్ర దీన్ని ఏకామ్రనాథర్ రాశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తరచుగా వినేవి క్రీడాభిరామం కానీ నిర్వచనోత్తర రామాయణం, పండితార్థ చరిత్ర, పాల్కురు సోమన్ ఇది తరచుగా వినే ప్రశ్న. సో ప్రతాప చరిత్ర ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఇది కూడా ఇస్తాడు. సిద్ధేశ్వర చరిత్ర కాశీ సర్వప్ప దీని గురించి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం వినని క్వశ్చన్సే ఇస్తాడు. ప్రతిసారి రిపీటెడ్ క్వశ్చన్స్ రావు అని చెప్పుకోవచ్చు. సో ఈ స్లైడ్లో చూసినట్లయితే సిద్ధేశ్వర చరిత్ర కాశీ సర్వప్ప, ప్రతాప చరిత్ర ఏకామ్రనాథుడు. సో సిద్ధేశ్వర చరిత్రలో కాకతీయుల యొక్క చరిత్రపై కొంత సమాచారం ఇస్తుంది ఇది. సో ఇతర భాషా రచన దీనిలో విదేశీ రచనలు చూద్దాం. ఫెరిస్టా తారిఖీ ఫెరిస్టాహి అని అంటారు ఈ పుస్తకం. ఇది కూడా మ్యాచింగ్లో ఇస్తారు. ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్. ఇసామి రాసిన ఫుతుహుస్ సలాదిన్, ఇబన్ బటుటా రాసిన రెహాలా, మార్కోపోలో ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథం. మార్కోపోలో వెనస్ యాత్రికుడు ఇటలీ అని అంటారు దీన్నే. సో ది ట్రావెల్స్ అనే రచన. దీనిలో మోటుపల్లి అంటే కాకతీయుల యొక్క సీ రూట్ అనగా కాకతీయుల యొక్క ఓడరేవు మోటుపల్లి అని అందరికి తెలిసిన విషయమే. సో మోటుపల్లి గురించి మార్కోపోలో ది ట్రావెల్స్ అనే గ్రంథంలో రాశాడు. సో జియావుద్దౌన్ బరూరి సారికీ ఫిరోజ్ షాహీ అనే గ్రంథం రాశాడు. ఇది కూడా కాకతీయుల గురించి వివరిస్తుంది. సో ఈ గ్రంథాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏంటంటే దీనిలో సరైనవి సరికాని గుర్తించండి అని ఇస్తాడు. గ్రంథం రాసి దాన్ని రాసిన వారి రాస్తాడు, లేకపోతే మ్యాచింగ్ అయినా ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే కాకతీయుల తొలి చరిత్ర గురించి చూద్దాం. సో కాకతీయుల యొక్క మూల పురుషుడు కాకర్త గుండయ్య. సో ఇతని గురించి రాసిన గ్రంథం ఏంటిదని అడుగుతాడు. సో ఇతని గురించి తెలిపిన గ్రంథం తూర్పు చాళుక్య రాజైన దానర్నవుని మాగల్లు శాసనంలో తొలిసారిగా ఇతని గురించి పేర్కొనబడింది. సో ఇతని మూల పురుషుడు కాకర్త గుండయ్య కాబట్టి ఇతని పేరు మీద కాకతీయులు అనే పేరు వచ్చింది. సో ఇంకొక గ్రంథం ప్రకారం వీరి యొక్క గ్రామం కాకతీపురం కాబట్టి వీరి కాకతీయులు అనే పేరు వచ్చినది అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే కాకతీయ అనే స్థానిక మాతృదేవత, ఈమె జైన దేవత అని చెప్పుకోవచ్చు, దుర్గామాత లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఈమె ఏ దేవత అని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. జైన దేవత లేదా వైష్ణవ దేవత, శైవ దేవత, బౌద్ధ దేవత. సో బౌద్ధ దేవత అని రాదు కానీ సో జైన దేవత లేదా వైష్ణవులకు చెందిన దేవత, వీరశైవం చెందిన దేవత, భాగవత మత దేవత అని అలా ఇవ్వచ్చు. సో జైన దేవత
అని చెప్పుకోవచ్చు. సో కాకతీయ అనే మాతృదేవతను ఆరాధించడం వల్ల వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సో ఇంకొకటి ఏంటంటే ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది విద్యానాథుడు. సో ఈ పుస్తకానికి ఒకతను వ్యాఖ్యానం రాశాడు. అది ఎవరు అంటే ఇది 15వ శతాబ్దంలో జీవించిన కుమారస్వామి సోమనిధి. సో 15వ శతాబ్దంలో కాకతీయ రాజ్యం లేదు, కానీ సో దానికి ఆ పుస్తకాలకు సంబంధించిన వ్యాఖ్యానం ఇతను రాశాడు. కుమారస్వామి సోమపీతి ఇతని పేరు. సో ఇతను ఏంటిదంటే దుర్గామాత రూపంలో ఒకటైన కాకతీయ దేవత ఆరాధకులు వీరు కావడం వల్ల కాకతీయులు అనే పేరు వచ్చిందని ఇతను తెలిపాడు. సో కుమారస్వామి సోమపీతి. సో ఇలా ఏంటిదంటే ఇలా స్టేట్మెంట్ ఇస్తారు, దుర్గామాత రూపాల్లో ఒకరు అయిన కాకతీయ దేవత ఆరాధకులు కావడం వల్ల కాకతీయులు అనే పేరు వచ్చినది అని తెలిపిన కవి ఎవరు అని ఇచ్చి కింద ఆప్షన్ ఇస్తాడు. సో కుమారస్వామి సోమపీతి. సో ఎందుకంటే డీప్గా చెప్తున్నా అంటే ఒక్క బిట్టు కూడా మనం మిస్ కావద్దు. ఎందుకంటే ఈ క్రీడాభిరామం కానీ ప్రతాపరుద్ర యశోభూషణం కానీ ఇవన్నీ చాలా తరచుగా అడిగిన క్వశ్చన్లు. సో డైరెక్ట్ క్వశ్చన్లు ఇప్పుడు అడగట్లేదు, చాలా డీప్గా పోయి అడుగుతున్నారు. కొన్ని కొటేషన్స్ కూడా అడుగుతుంది, కొటేషన్ ఇచ్చి దీన్ని రాసింది ఎవరు, ఈ పుస్తకంలో దేని గురించి వివరించారు అని అడుగుతున్నారు. కాబట్టి సో అందుకే ఇలా చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే క్రీడాభిరామంలో కూడా కాకతీయ దేవత గురించి కలదు. సో కుమారస్వామి సోమపీతి కాకతీయ దేవత గురించి చెప్పాడు. వినుకొండ వల్లభరాయుడు కూడా కాకతి అనే మాత గురించి చెప్పాడు. సో కాకతమ్మ ఏకవీరుల విగ్రహం పక్కపక్కనే ఉండేది కాకతీయుల కాలంలో. సో దీని గురించి కూడా క్రీడాభిరామం తెలుపుతుంది. కాకతమ్మ మరియు ఏకవీరుల విగ్రహం పక్కపక్క ఉండేదని క్రీడాభిరామం గ్రంథం పేర్కొంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కానీ ఆ తర్వాత 16వ శతాబ్దం తొలి భాగానికి చెందిన షీతాబ్ ఖాన్ వేయించిన శాసనం ఢిల్లీ సుల్తాన్ ధ్వంసం చేయగా ఆ జగన్మాతను కాకతీయని పద్మపీఠ అయిన ఆ దేవత విగ్రహాన్ని షీతాబ్ ఖాన్ అనగా సీతాపతి అని అంటారు. ఇతను పునఃప్రతిష్ఠ చేశాడని పేర్కొంటుంది. సో షీతాబ్ ఖాన్ అనే అతను ముస్లిం అని తెలుస్తున్నది. సో ఇతనిని స్థానికులు పిలుచుకునే పేరు సీతాపతి అని పిలుచుకున్నారు. సో ఇతనే విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాడు. సో కాకతీయ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ పడగొట్టగా పునఃప్రతిష్ఠించింది షీతాబ్ ఖాన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఇలా కాకతీయుల గురించి బేసిక్స్ ఇలా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను కాకతీయులో పరిపాలించిన రాజులు వారి కాలాల గురించి నేను వివరిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. అది కూడా చాలా తొందరగా చదివేటట్టు డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.